మొన్న నీళ్లు నిధులపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. అదేంటంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాజకీయ పార్టీ కాకుండా ఆయన స్వయంగా వస్తే ఆయన ఒక పెద్దలాగా ఉంటే ఆయన కింద మేము అందరం కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నామని. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే సరే వారే అన్నారు, ఇది మేము పబ్లిక్గా అనవలసింది కాదు, వారితో మాట్లాడాల్సి ఉండే అన్నారు కాబట్టి మేము దానిపైన వ్యాఖ్యానించటం సమంజసం కాదు. చాలా కీలకం ఏంటంటే ఏ ఉద్దేశంతో మాట్లాడినారో తెలియదు. తాను వ్యక్తిగానా పార్టీగానా ఎట్లా అన్నారనేది తెలియనప్పుడు మేము కూడా దానిపైన పబ్లిక్గా స్పందించడం అనేది కుదరదు. అది అనవసరంగా ఇప్పుడు ప్రతిపక్షాలం ఐక్యంగా ఉన్నాం కాబట్టి ఆ చర్చ అనవసరమైనటువంటి గందరగోళానికి దారితీస్తుంది. నష్టమేం జరగదు ఎవరికి, కానీ అనవసరమైన గందరగోళానికి దారితీస్తుందని మేము భావించినాం. సరే వారు కూడా బహిరంగ చర్చ అవసరం లేదు అని అనుకున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ఆగుతాం. సమస్య ఏమొస్తుందంటే ఇప్పుడున్న రాజకీయాలు అనేవి అయితే బాగాలేవు. ఈ రాజకీయాలు పైసల చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి పోవాలని అందరం కోరుకుంటున్నాం. పోవాలి కాబట్టి ఒక కొత్త తరహాగా రాజకీయాలు అనేవి రావాలి. కొత్త తరహా రాజకీయాల రూపకల్పనలో అందరికీ గంతే అనుభవం ఉంది కాబట్టి అందరం కలిస్తే ఒక కొత్త తరహా రాజకీయాలు అనేవి ఉనికిలోకి వస్తాయి. వాటిని రూపకల్పన చేయటానికి మేము కలిసి పనిచేస్తున్నాం అందరితోని. ఎవరి దగ్గర కూడా మేము వెనుకపోలేదు. ఎట్లా కలిసి పనిచేయాలనేది కూడా ఏ రకంగా ఈ రాజకీయాలను మార్చాలనే విషయంపై కూడా ఆలోచించుకోవచ్చు, తప్పులేదు. అందరం కలిసి కూర్చుందాం, ఆలోచించుకుందాం, ఒక మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తెలంగాణకు పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నామని చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు మళ్ళీ పోరాటం చేసే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకు లేదు, వస్తుంది. ఎన్ని సమస్యలు లేవు. మీరు చూసుకుంటూ వస్తే ఆదివాసీ ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టం అమలుగాక పాపం ఉన్న భూమి పోయి చాలా అవస్థలు పడుతున్నారు ఆదివాసులు. మామూలుగా చిన్న రైతుల దగ్గరికి వస్తే ఈ పెట్టుబడులు తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతులు కానీ సన్న రైతులు కానీ. మీరు చేతి వృత్తులు అన్నీ కూడా కుప్పగూలిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బతుకుదెరువు లేదు. బతుకుదెరువు ఎట్లా అనేది వాళ్ళు ఎవరికి తోస్తలేదు. ఓ పని దొరకక యువతి యువకులు ఉద్యోగం కానీ పని కానీ దొరకక యువతి యువకులు వాళ్ళ 100 రోజుల పని చేసుకొని బతకాల్సి వస్తుంది. 100 రోజుల పని తక్కువ పని అని దాన్ని మనం తక్కువ చూడాలని నేను అంటలేను. అది కూడా గౌరవప్రదమైన పని. కానీ యువతి యువకులకు ఒక మంచి చదువు ఉంది, శిక్షణ ఉంది. అది సమాజంకు ఉపయోగపడాలి కదా. ఉపయోగపడకపోవటం అన్యాయం. ఇవాళ సడన్గా మీరు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ రంగాన్ని కుప్పగూల్చారు. కుప్పగూలిస్తే ఇవాళ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వ రంగం పనిచేసే పరిస్థితి కనబడతలేదు. ఆసుపత్రులకు వస్తే అవి దోచుకుంటున్నాయి. స్కూళ్ళకు వస్తేనేమో ఫీజుల పేరు మీద విపరీతంగా వసూలు చేస్తున్నారు, చదువు కూడా చెప్తలేదు. ఈ 2 కారణాల వల్ల ఇవాళ గవర్నమెంట్ పెట్టిన మంచి స్కూళ్ళకు ఆసుపత్రులకు రష్ అయితే పెరిగింది. భాగస్వామి దాంట్లో వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇట్లాంటి సమయాన మరి నిజంగానే ఇవాళ వాటిని పెంచాలి, బలోపేతం చేయాలనే డిమాండ్ ప్రజల్లో కూడా వస్తుంది. సమస్యలు వీటన్నింటికీ పరిష్కారానికి చూపటానికి ఎవ్వరు కదిలినా జనం కదలటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కోవిడ్ వలన మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఒక విస్తృతమైన ఆందోళనకు అనేదానికి మనం ఇప్పుడిప్పుడే ఏం చేయలేము.